చూద్దాం. రాష్ట్రంలో ఎన్నికల తర్వాత జరిగిన హింసాత్మక సంఘటనలపై ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు సిట్ తుది నివేదికను అందజేసింది. పోలీసుల నిర్లక్ష్యం మూలంగానే ఈ ఘటన జరిగినట్లు సిట్ చీఫ్ వినీత్ నివేదికలో తెలిపారు. కళ్ల ముందే నిందితులు కనిపిస్తున్నా పట్టించుకోకుండా గుర్తు తెలియని వ్యక్తులుగా వ్యవహరించారని చెప్పారు. ఈవీఎంతో ధ్వంసం కేసులో ఇదే జరిగినట్లు డీజీపీకి నివేదిక అందించింది సిట్. ఈవీఎం ధ్వంసం జరిగితే పోలింగ్ అధికారులు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించారని వినీత్ తెలిపారు. ప్రొసీడింగ్ అధికారి ఇంకా ఫిర్యాదు చేయడంలో తీవ్ర జాప్యం చేశారని నివేదికలో వెల్లడించారు. పల్నాడులో జరిగిన అల్లర్లను పోలీసులు ఏమాత్రం సీరియస్గా తీసుకోలేదని తెలిపారు. అరెస్టైన నిందితులపై సరైన సెక్షన్లు పెట్టకపోవడం మరో కారణంగా సిట్ వెల్లడించింది. తాడిపత్రిలో 144 సెక్షన్ ఉన్నప్పటికీ పోలీసులు ఇరు వర్గాలకి బైక్ ర్యాలీగా అనుమతించారని, దీంతో అక్కడ పూర్తి స్థాయిలో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందని సిట్ నివేదిక ఇచ్చింది. దీంతో ఒక్కసారిగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయని సిట్ చీఫ్ వినీత్ వెల్లడించారు. దీన్ని కట్టడి చేయడంలో పోలీస్ శాఖ పూర్తిగా విఫలమైందని అన్నారు.